చాలామంది గుడికెళ్ళి మొక్కుకొని అంటే నాకిది జరిగితే నేను ఇది ఎలా నీ గుడికొస్తాను, ఇది చేస్తాను, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, ఇలా రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారు. అవసరం తీరగానే మర్చిపోతారు కొంతమంది. దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది గురువు? తీవ్రమైనటువంటి అనర్థాలు ఏర్పడతాయి. తాత్కాలికంగా ఇప్పుడు ఎవరైనా అటువంటి మొక్కులు మొక్కి నీ పని అయిపోయిన తర్వాత భగవంతుడితో ప్రామిస్ చేసినప్పుడు ఆ భగవంతుడి మొక్కు తీసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని కలిగించాడు. బుద్ధి చెప్పడానికి నీకు సరైన సమయంలో నీకు అయ్యేటువంటి పనిలో దాన్ని ఆటంకాలు కలిగిస్తాడు. ఎందుకు? నీ దృష్టిని ఆయన వైపు తిప్పుకోవడానికి. ఒరే నీకు లాస్ట్ నీకు ఏం చెప్పాడు క్వశ్చన్లో? నీకు ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. మధ్యలో ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు? 4 యూనిట్ టెస్టులు, 3rd యూనిట్ 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, ప్రీ ఫైనల్, సెకండ్ ప్రీ ఫైనల్, తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్. ఇన్ని పరీక్షలు ఎందుకు పెట్టారు మీకు? ఫైనల్లో నువ్వు బ్రహ్మాండంగా పాస్ అయ్యి ఇంటర్లో వెళ్ళడానికి. భగవంతుడు పెట్టేటువంటి పరీక్షల్లో ఇటువంటి ఆటంకాలు ఇస్తూ తన పిల్లలు ఆయన నష్టం చేస్తాడా? ఆటంకాలు కలిగిస్తూ అరే నీకేం కావాలరా అల్టిమేట్గా అంటే మోక్షం రా, నీకు జన్మ ఇచ్చింది ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివై ధర్మాన్ని పాటిస్తూ సత్సంగత్వం చేస్తావని, మంచి పనులు చేస్తావని, పరోపకారం చేస్తావని, అంతిమంలో మోక్షాన్ని పొందుకుంటావని చేస్తున్నాను. నీకు ఇటు జన్మనిచ్చాను. ఈ జన్మలో నువ్వు అన్నీ చేసి నేను రేప్ చేశాను, మందు కొట్టాను, మానభంగం చేశాను, నేను దమ్ము కొడతాను, నేను దొంగతనం చేస్తానంటే ఆయన పరీక్షలు పెడుతుంటాడు. అది చేయించిన కారకుడు వాడే. నీకు ఆ బుద్ధిని ఇచ్చి సద్బుద్ధిని కూడా ఇస్తాడు. ఒరే వద్దురా, ఇప్పుడు చెడు పని చేయడానికి ఇచ్చాడు, కంట్రోల్ చేయడానికి పోలీసుని ఇచ్చాడు. చెడు పని లేదు, పోలీసులు ఎందుకు? పోలీసుల తర్వాత జడ్జి ఎందుకు? అంటే ఇవన్నీ కూడా ఒక పరీక్షా సమయాలు మనకి. ఎక్కడెక్కడ నువ్వు జాగ్రత్త పడతావు, నువ్వు తప్పు చేసావు, పోలీసులు పట్టుకున్నాడు, క్షమాపణ అడిగి సార్ నేను ఇంకోసారి చేయనంటే అక్కడే నీ సమస్య తీరిపోతుంది. నేను చెట్టా చేస్తాను, నా ఇష్టం అని వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేసి నా కొడుకు దొంగ అండి అయితే ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఒకసారికి పోలీస్ చేస్తారా, మర్డర్ చేస్తారా, మీరు అరెస్ట్ చేస్తారా అని వాళ్ళంటే తీసుకుపోయి ఎఫ్ఐఆర్ రాసి జడ్జికి అప్పచెప్తాడు. జడ్జి గారు కూడా తప్పని ఒప్పుకోరా, ఇప్పుడు వదిలిపెడతా అంటే నేను తప్పు చేయలేదని బుకాయిస్తాడు, సాక్ష్యాలు పెడతారు, తర్వాత మనం శిక్షిస్తాడు. అంటే నీ శిక్షను తప్పుకోవడానికి అవకాశం ఉన్నా దాన్ని తప్పించుకోకుండా నువ్వు అనేక రకాల అబద్ధానికి అబద్ధం ఆడి నిష్టం చేసుకున్నావు. అలాగే నువ్వు దేవుడికి మొక్కిన మొక్కులన్నీ కూడా తీర్చుకోలేక నువ్వు ఇది చేస్తా అని చెప్పేసి, నిలుదోపుడు ఇస్తా అని చెప్పేసి, లేదా నేను బంగారం ఇస్తా అని చెప్పేసి, నేను గుండు చేయించుకుని మొక్కుని అబ్బాయి ఇప్పుడు నా ఫ్యాషను, నేను యాంకర్ని, ఇప్పుడు నేను గుండు చేయించుకుని నాకు వికారం అయిపోద్దంటే ఎవడు మొక్కవన్నా నిన్ను? స్వామి 2 కత్తెలు ఇద్దరు మొక్కోవచ్చుగా, నేను ఆడపిల్లను మొక్కోవాలన్నప్పుడు అట్లాగే మొక్కోవాలి. నువ్వు గుండు చేయించుకున్నప్పుడు సినిమా యాక్టర్ గుండె ఎందుకు మొక్కున్నావు? నువ్వు అది గుండు మొక్కావు, గుండు చేయించాల్సిందే. డబ్బులు ఇస్తా అన్నావు, భగవంతుడికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు నేను మీ స్నేహితుడు ఉన్నాడు, మీ స్నేహితుడు ఎవరున్నారు, వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు సంథింగ్ హాస్పిటల్ అర్జెంటుగా అవసరం ఉంది. నీ పొద్దున ఫోన్ చేశాడు, సరే సాయంత్రం డబ్బులు కట్టాలరా, నాకు 1000 రూపాయలు కావాలంటే, లేదా నాకు 500లోనే చదువుతా అన్నావు, నువ్వు 500లోనే చదువుతా అన్నావు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడు? నేను నమ్మకంతో వాళ్ళ 500కే ప్రయత్నం చేస్తాడు, ఇంకా 500 ప్రయత్నం చేయడుగా. ఎందుకు? నీ మీద విశ్వాసం ఉంది కాబట్టి. ఆ విశ్వాసం లాంటిది భగవంతుని నమ్మకం. నువ్వు నేను దేవుడికి ఇది ఇస్తే ఇవ్వడైనా, నువ్వు నాకు చేస్తే ఇది ఇస్తాను నువ్వు అన్నావు తప్ప ఆయన ఇస్తాను చెప్పలే. ఇక్కడ నీ స్నేహితుని అడిగిన తర్వాత నువ్వు ఓకే అన్నావు కాబట్టి వాడు 500 తెచ్చుకుంటాడు తప్ప నీ 500 కోసం పక్కన పెడతాడు. ఎందుకంటే నువ్వు ఇస్తావు గ్యారెంటీ అని. ఆ సాయంత్రం డిశ్చార్జ్ టైంకి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి నువ్వు వెళ్ళలేకపోయి నేను కలవలేకపోతే ఏమనుకుంటాడు వాడు? తిట్టుకుంటాడా లేదా? సెకండ్ టైం నీకు ఏదన్నా నీ అవసరం వచ్చింది, అర్జెంటుగా నీకు అవసరం వచ్చింది, 100 రూపాయలు అవసరం వచ్చింది, వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఏం చేస్తాడు వాడు? మీకు ఇస్తాడు 100 రూపాయల సాయం? ఎందుకు చేయడు? అంటే నా తల్లి కోసం ఇంత అడిగి నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను నీకు మాట ఇవ్వలేను, వచ్చి డైరెక్ట్ వచ్చి 100 రూపాయలు పెట్రోల్ కావాలంటున్నావు, 1000 రూపాయలు వాడు ఇవ్వడు నీకు. ఎందుకు? మోసం చేసావు కాబట్టి. భగవంతుడు కూడా నీ అవసరం కోసం ఎప్పుడైతే నువ్వు మొక్కిన మొక్కులు తీర్చుకోలేదో నీ అవసరం కోసం వచ్చేసరికి స్ట్రక్ చేస్తాడు, ఆ పని అవనివాడు. బట్ నీ జాతకంలో నీకు ఫస్ట్ ర్యాంక్ ఉంది, నేను చెప్తాను అమ్మా నీకు బ్రహ్మాండ ఫస్ట్ ర్యాంక్ ఉంది, నీ జాతకంలో 100% ఫస్ట్ ర్యాంక్ గ్యారెంటీగా నువ్వు అన్నాను. నా దగ్గరికి వచ్చేసరికి శర్మ గారు ఫస్ట్ ర్యాంక్ అన్నారు మీరు, నాకు 10th ర్యాంక్ వచ్చిందండి, ఇప్పుడు నాకు సీట్ వేరే కాలేజీలో వస్తుంది, నేను అక్కడ బోస్టన్లో అనుకున్నాను, లేకపోతే నేను హైవార్డ్ కాలేజీలో అనుకున్నాను, నాకు రాలేదు, దీంట్లో వచ్చింది నాకు. నేను ఎత్తుకున్నప్పుడు అరే లేదమ్మా నీ జాతకంలో బ్రహ్మాండం ఉందమ్మా, 5వ స్థానం బాగుంది, 4th స్థానం బాగుంది, విద్యాస్థానం ఉంది, షష్టమంలో బ్రహ్మాండం ఉంది, పోటీ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ నీదే అమ్మా, ఎక్కడండి నా ర్యాంక్ వచ్చి ఆల్రెడీ పడుతుందండి, మీ జాతకాలు తప్పు అంటే ఎట్లా? అంటే అక్కడ నీ పుణ్యబలం తగ్గిపోతుంది. ఇది వాగ్దాన దోషం. నువ్వు మామూలు మనిషికి ఇస్తేనే వాగ్దాన దోషం అయితే వాడికి సాయం చేయలేదు, మరి భగవంతుడి వాగ్దానం నిలుపుకోతే అని చేయడా? కాబట్టి భగవంతుడికి ఇచ్చినటువంటి ఏదైనా సరే వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిందే. లేకపోతే నీకు మంచి కార్యాల దగ్గర ఆటంకాలు కలిగిస్తాడు, నీ ఎదుగుదలని ఆపుతాడు. ఆపే చేస్తాడంటే మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి పరిగెట్టాడు. నువ్వు పరిగెట్టి డెస్టినేషన్ వెళ్ళే టైంలో ఆయన ఆపేస్తాడు. దేవుడు కదా ఆయన, తన బిడ్డలే కదా అందరం మనం, ఆయన మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడి నుంచి పరిగెట్టడం అంటాడు. ఇక ఓకే నీ పనిష్మెంట్ అయిపోయింది, మంచి స్టార్ట్ చేయి మళ్ళీ అంటాడు. ఇవన్నీ ఎందుకు అంటే అంతిమంలో మోక్షాన్ని పొందడానికి. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి మొక్క ఏదైనా సరే భగవంతుని సమర్పణ చేసింది ఆయనదే, అది తీర్చాల్సిన బాధ్యత ఇదే. తీర్చకపోతే ఆటంకాలు ఏర్పడతాయి, ఖచ్చితంగా నష్టాలు ఏర్పడతాయి, అందులో సందేహం లేదు.